హాయ్ అండి, అందరికీ శుభ సాయంకాలము. ముందుగా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలండి. అయితే ఈరోజు చిన్న కథ చెప్పుకుందామండి. ఈరోజు ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే వెంకటరమణమూర్తికి అయితే కంపల్సరిగా పూజిస్తాము, శివకేశవులను పూజిస్తాము. కార్తీక మాసం కాబట్టి శివుని అభిషేకాలు అయితే కంపల్సరిగా చేసుకుంటామండి. అయితే ఏకాదశి నాడు ఇంకొకటి ప్రత్యేకత ఉందండి. 27 నక్షత్రాలు కదండి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్ర దీపం అనేది పిండితో చేసుకుంటామండి. ఈ విధంగా మేమైతే అంటే ఏ పిండి అంటే గోధుమ పిండి అండి. పంచదార కానీ బెల్లం కానీ లేదా పాలు వేసి బాగా కలుపుకొని నక్షత్ర దీపాలు అయితే ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే చేసుకొని 27 దీపాలు అయితే పెడతామండి. ఇక్కడ పెట్టిన తర్వాత ఆ వెంకటరమణమూర్తికి తర్వాత సకల దేవుళ్ళకి సకల దైవాలకి కూడా అది అర్పితం అనేది చేస్తామండి. నెక్స్ట్ నక్షత్రాలకు కూడా అర్పితం చేస్తామండి. మీలో ఎంతమంది ఈ నక్షత్ర దీపాలు ఈరోజు 27 దీపాలు ఎవరు వెలిగిస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. మాలా ఎవరు చేసుకుంటారా అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ గాయ్స్.